హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అరుణ. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో అండి. వైజాగ్ నుంచి కారులో రీసెంట్గా శ్రీ మజ్జిగౌరమ్మ దేవాలయం రాయగడ వెళ్ళాము. రాయగడ అనేది ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉంటుందండి. పార్వతీపురం నుంచి 50 కిలోమీటర్ దూరంలో రాయగడ ఉంటుంది. మనం వెళ్ళే జర్నీ అంతా చాలా చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు, పచ్చని చెట్ల మధ్య చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ గుడికి దగ్గరలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటగానే మనం గుడికి ఎంటర్ అవుతాము. ఆ తర్వాత ఆ బ్రిడ్జ్ పక్కనే ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. అది కూడా టెంపుల్ దగ్గరలో ఉంటుంది. ఆ రైల్వే ట్రాకు, ఆ ట్రైన్లు కూడా వెళ్తుంటాయండి అక్కడ. అదేవిధంగా అమ్మవారికి మజ్జిగౌరమ్మ అని పేరు ఏ విధంగా వచ్చింది, అసలు ఈ గుడి ఇక్కడే ఎందుకు నిర్మించారనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నందపూర్ మహారాజు రాజా విశ్వనాథ్ దేవ్ తన కోట మజ్జిగదిలో అమ్మవారిని ప్రదర్శించి పూజించడం వల్ల మజ్జిగర్యాని, మజ్జిగదిలో వెలిసిన తల్లిగా పేరొచ్చింది. తదనంతరం మజ్జిగర్యాని కాస్త మజ్జిగౌరమ్మగా మారిపోయింది. 1538లో గోల్కొండ పాలకుల యుద్ధంలో రాజావారు మృతి చెందారు. అప్పుడు కోట కూడా కూలిపోయింది. ఆలయ వైభవం కూడా మరుగున పడిపోయింది. 1930లో బ్రిటిష్ వారు విజయనగరం నుంచి రాయ్పూర్ వరకు రైల్వే లైను వేస్తున్నప్పుడు ఈ ఆలయం వద్ద నదిపై వంతెన నిర్మాణానికి పూనుకున్నప్పుడు నిర్మాణం సగంలో ఉండగానే వంతెన కూలిపోయింది. ఎందుకు ఇలా జరిగిందని అందరూ ఆలోచించారు. అమ్మవారి గుత్తేదారి కళ్ళలో కనిపించి నాకు ఆలయం నిర్మిస్తేనే వంతెన నిలబడుతుందని చెప్పగా ఆలయం నిర్మించినట్లు అక్కడ స్థల పురాణం చెబుతుంది. గుడి అక్కడ వాతావరణం చాలా బాగుందండి. ఆవిడ కోరిన కోరికలు తీర్చే తల్లి అంట. అమ్మవారి అద్భుత మహిమల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆవిడ మహిమలు చాలా ఉన్నాయండి. ఆవిడని మనసులో ఏదైనా కోరుకొని ఆ కోరికను మనం అక్కడ ఉన్న చెట్టుకి ముడుపుగా కడితే మన కోరిన కోరికలు తీరుతాయంట. ఆలయంలో గల 5 క్వింటాల ఇత్తడితో చేసిన గుర్రం ఒకటి ఉంటుందండి. ఆ గుర్రంపై అమ్మవారు రాత్రివేళ సంచరించి ఊరు ప్రజలను కాపాడుతుందని అక్కడ ఉన్న ప్రజల యొక్క ప్రగాఢ నమ్మకం అండ్ విశ్వాసం కూడా.